భవం. భీమేశ్వరస్వామి కథ. ఒక అందమైన ఉదయం చిన్నారి కార్తీక్ తన తాతయ్య సోమయ్యతో కలిసి ఒక పెద్ద ఆలయం ముందుకు చేరుకున్నాడు. ఆ ఆలయం గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. తాతయ్య, ఈ గుడిపేరు ఏమిటి? ఇది ఇంత పెద్దగా ఉందేమిటి? అని ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. సోమయ్య నవ్వుతూ, కార్తీక్, ఇది ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం. దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. దీని వెనుక ఒక గొప్ప కథ ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. చాలా కాలం క్రితం తారకాసురుడు అనే రాక్షసుడి దగ్గర ఒక ఆత్మలింగం ఉండేది. ఆ లింగం వల్ల అతనికి అపారమైన శక్తులు వచ్చేవి. దేవతలందరూ ఆ రాక్షసుడి నుండి రక్షణ కోసం శివుడిని ప్రార్థించారు. అప్పుడు కుమారస్వామి ఆ రాక్షసుడిని జయించి ఆ ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా చేశాడు అని సోమయ్య వివరించాడు. ఆ ముక్కలు పడిన 5 ప్రదేశాలే పంచారామాలయ్యాయి. కార్తీక్ ఆసక్తిగా వింటూ, మరి ఆ ముక్కల్లో ఒకటి ఇక్కడ పడిందా తాతయ్యా? అని అడిగాడు. సోమయ్య తల ఊపుతూ, అవును, ఆ ఆత్మలింగం యొక్క పెద్ద భాగం ఇక్కడే పడింది. అందుకే దీనిని ద్రాక్షారామం అంటారు. ఈ క్షేత్రం చాలా శక్తివంతమైనది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారు అని చెప్పారు. వారు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వారు గర్భాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కార్తీక్ కళ్ళు పెద్దవి చేశాడు. అక్కడ శివలింగం చాలా ఎత్తుగా ఉంది. సోమయ్య ఇలా అన్నాడు, చూడు కార్తీక్, ఈ లింగం దాదాపు 14 అడుగుల ఎత్తుంటుంది. ఇది స్ఫటిక రూపంలో మెరుస్తూ ఉంటుంది. ఇంత పెద్ద లింగాన్ని నువ్వు ఎక్కడైనా చూశావా? కార్తీక్ తల అడ్డంగా ఊపుతూ ఆ వింతను చూస్తూ ఉండిపోయాడు. తాతయ్యా, మరి పైన అంత ఎత్తులో ఉన్న స్వామికి పూజ ఎలా చేస్తారు? అని అడిగాడు కార్తీక్. మంచి ప్రశ్న వేశావు అంటూ సోమయ్య కార్తీక్ను మెట్ల ద్వారా పై అంతస్తుకు తీసుకువెళ్లాడు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తులో లింగం పాదం ఉంటే, రెండో అంతస్తులో స్వామివారి ముఖభాగం ఉంటుంది. అక్కడే అభిషేకాలు జరుగుతాయి. సోమయ్య మరో రహస్యం చెప్పాడు. కార్తీక్, ఈ లింగాన్ని మొదట ఎవరు పూజించారో తెలుసా? సాక్షాత్తు సూర్య భగవానుడు. ఆయన తన కిరణాలతో ప్రతిరోజూ స్వామిని అర్చిస్తాడు. అందుకే ఇక్కడ స్వామిని సూర్యుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ మాట విన్న కార్తీక్ సూర్యుడివైపు ఒకసారి కృతజ్ఞతగా చూశాడు. ఆలయ గోడలపై ఉన్న అందమైన చెక్కడాలను చూపిస్తూ సోమయ్య ఇలా అన్నాడు. ఒకప్పుడు ఇక్కడ దక్ష ప్రజాపతి పెద్ద యజ్ఞం చేశాడు. అందుకే ఈ ప్రాంతానికి ద్రాక్షారామమని పేరు వచ్చింది. ఇది ఒక శక్తిపీఠం కూడా. ఇక్కడ మణిక్యాంబాదేవి కొలువై ఉండి మనల్ని రక్షిస్తుంది. కార్తీక్ ఆ గోడలపై ఉన్న దేవతామూర్తుల శిల్పాలను నిమురుతూ పరవశించిపోయాడు. వారు ఆలయ పుష్కరిణి దగ్గరికి చేరుకున్నారు. దీనిని సప్త గోదావరి అంటారు. కార్తీక్, సప్త ఋషులు గోదావరి నీటిని ఇక్కడికి తీసుకువచ్చారని నమ్ముతారు. ఇందులో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని సోమయ్య చెప్పారు. నీటిలో ప్రతిబింబిస్తున్న ఆలయ గోపురాన్ని చూసి కార్తీక్ మురిసిపోయాడు. వ్యాసమహర్షి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు కాశీలో ఉన్నంత శాంతి ఇక్కడ దొరికిందట. అందుకే దీనిని దక్షిణ కాశీ అంటారు అని సోమయ్య ముగించారు. కార్తీక్ ఆ పవిత్ర వాతావరణంలో కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా గడిపాడు. అతనికి మనసులో చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం ముగించుకుని బయటకు వస్తుండగా కార్తీక్ తాతయ్య చేయి పట్టుకుని, తాతయ్యా, ఈరోజు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మన సంస్కృతి, మన ఆలయాలు ఎంత గొప్పవో ఇప్పుడు నాకు అర్థమైంది. మళ్ళీ ఇక్కడికి వద్దాం అన్నాడు. సోమయ్య మనవడిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ వారిద్దరికీ దీవెనలిస్తున్నట్లుగా ఉంది.